వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన, పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. పశు పోషణపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్. కరీంనగర్ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో. బీఆర్ఎస్ బంద్కు కరీంనగర్ ప్రజలకు ఏం సంబంధం ఉంది? కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మేయర్ సునీల్ రావు ప్రశ్న. కుటుంబ సమేతంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో పర్యటించిన కేటీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోచమ్మ, మల్లికార్జున స్వామి, వెంకటేశ్వర స్వామి, జగదాంబ ఆలయాల ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాలలో కేటీఆర్ సీఎం అంటూ చిన్నారులు నినాదాలు చేయడంతో కేటీఆర్ ఆశ్చర్యంగా చూశారు. గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడి రైతులు, ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి గారి మరి ప్రతిష్ట ఏదైతే జరుగుతుందో ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఆలయ కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అట్లాగే మొత్తం సభ్యులందరికీ, దుమాల గ్రామ సోదరులకి, సోదరిమణులందరికీ హృదయపూర్వకంగా గౌరవ సర్పంచ్ గారికి, గౌరవనీయులైన వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి అందరికీ మరి ఆ స్వామివారి ఆశీస్సులతో మన గ్రామము, మన నియోజకవర్గము, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొందరలోనే మంచి వానలు పడాలి, వాళ్ళ రైతులు సంతోషంగా ఉండాలి. పశు పోషణ చేస్తున్న రైతులకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో నిర్వహించిన పశు వైద్య శిబిరానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెగడపల్లి మండలంలో సుమారుగా 27,000 గొర్రెలు, మేకలు, 6,000కు పైగా ఆవులు, గేదెలు ఉన్నాయని మంత్రి తెలిపారు. జిల్లాలో పెద్ద ఎత్తున పశు పోషణ చేస్తున్న పెగడపల్లి మండలం పశు పోషకుల కొరకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పెగడపల్లి మండలంలో పశువుల కొరకు వెటర్నరీ సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పశువులకు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు. పశువులకు సంబంధించిన ఇన్సూరెన్స్ విషయంలో ఉన్న సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రైతులు పశు సంపద పెంపుపై దృష్టి సారించాలని, ఇందుకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. పశువులకు సంబంధించిన ఏదైతే ప్రత్యేకంగా సంతాన ఉత్పత్తి శిబిరం కానీ, మేల్జాతి దూడల ప్రదర్శన కానీ, పశుగ్రాస విత్తనాల పంపిణీ కానీ, వేష పశు సంరక్షణ ప్రత్యేక దృష్టికి సంబంధించినటువంటి వెటర్నరీకి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించిన వారి ఆధ్వర్యం లోపల ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఈ గ్రామంలో ప్రత్యేకంగా ఈ పశువులకు సంబంధించినటువంటి పశు సమగ్ర సేవా శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా వెటర్నరీ అధికారి ప్రకాష్ గారు, సోదరిమణి ఈ మండలానికి సంబంధించిన వెటర్నరీ డాక్టర్, అదేవిధంగా హేమలత గారు, డాక్టర్ కరుణాకర్ గారు, గోపాలమిత్ర చెప్పిన పాషా, శంకరయ్య, తిరుపతి, నరసయ్య, వీరందరి సమన్వయంతో ఇప్పుడే మా రవి గాని మా పెద్ద మనుషులు చెప్తున్నారు. మేము వెటర్నరీ హాస్పిటల్కి వెళ్తే మందులకు ఇబ్బంది అవుతుంది, ఉన్న సెంటర్ ఒకటే సెంటర్ ఉన్నది, మరి సబ్ సెంటర్స్ పెంచాలని చెప్పి ఇక్కడ వెటర్నరీకి సంబంధించిన అధికారులు కూడా నా దృష్టికి చేయడం. ఈరోజు ప్రత్యేకంగా రాత్రి బాగా సుడిగాలు, విపరీతమైన గాలి, దుమారాలు, వర్షాలు పడ్డాయి. పెగడపల్లి మండలంలో రైతులకు ఏమైనా వరిధాని ఇబ్బంది అయిందని చెప్పి ఉదయం ఫోన్ చేసినప్పుడు ఇక్కడ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నారంటే మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి పశుగ్రాస ఏదైతే పాడి రైతులకు కలిసే అవకాశం ఉంటుంది.
బీఆర్ఎస్ బంద్కు కరీంనగర్ ప్రజలకు ఏం సంబంధం ఉందని కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు ప్రశ్నించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోనప్పుడు ప్రజా శ్రేయస్సు కోసం బంద్ నిర్వహిస్తారు, కానీ కరీంనగర్ ప్రజలకు ఏం జరిగిందని బంద్కు పిలుపునిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశాంతమైన నగరంలో అలజడి సృష్టించడం కోసం మాటికి కౌశిక్ రెడ్డిని తీసుకొచ్చి అసభ్యమైన పదజాలంతో బండి సంజయ్ని టార్గెట్ చేసి తిట్టిపిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేస్తుండే ఎక్కడ మా ఉనికి కోల్పోతామని ఇలా చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాధనంతో నిర్మించిందని, అక్కడ కౌశిక్ రెడ్డికి ఏం పని ఉందని ఆయన హుజరాబాద్ ఎమ్మెల్యేనా కరీంనగర్ ఎమ్మెల్యేనా స్పష్టం చేయాలన్నారు. కరీంనగర్ వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా ఏ ఎమ్మెల్యే అయినా అక్కడికి వెళ్లి కలిసే వెసులుబాటు ఉంటుందని, తరాలు తీర్చడం కోసం ప్రజా సమస్యలు వినడం కోసం కార్యాలయం ఏర్పాటు చేశారు, కానీ రాజకీయాల కోసం కాదన్నారు. రేపు జరిగే బంద్ను బీజేపీ శ్రేణులు అడ్డుకుంటాయని, ఖచ్చితంగా వ్యాపార సంస్థలను వారికి అండగా ఉండి వ్యాపారం సజావుగా జరిగే విధంగా అండగా ఉంటామన్నారు. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దొంగతనం జరిగిన సమయంలో వచ్చి దొంగల గురించి మాట్లాడడం కాకుండా రాజకీయాలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి బండి సంజయ్ను టార్గెట్ చేసి పిచ్చి కూతలు మానుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాటల వల్లే దాడులు జరిగాయని, బీజేపీ నాయకులకు కార్యకర్తలకు దాడులు చేసే ఉద్దేశం లేదని, హుందాగా ప్రవర్తించే బీజేపీ నాయకులు దాడులు చేసే విధంగా రెచ్చగొట్టింది కౌశిక్ రెడ్డి అని తెలిపారు. అనుకోని సంఘటనల దాడులు జరిగాయి తప్ప బీజేపీ శ్రేణులకు ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పారు. రాజకీయ విమర్శలు ఉంటాయి, కానీ ఇలా పూర్తిగా పిచ్చి మాటలు కోయడం వల్లే జరిగాయి అన్నారు. మరి మొత్తం టిఆర్ఎస్ పార్టీ పక్షాన, మొత్తం అందరు ఎమ్మెల్యేల పక్షాన కౌశిక్ రెడ్డికి ఏమైనా జీపే ఇచ్చిండ్రా మరి బీఆర్ఎస్ పార్టీ తెలియాలి. మరి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో దాడులు చేసిండు. బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తూ ఉంటే రాళ్ల దాడులు చేసి 16-18 వాహనాల యొక్క అద్దాలు పలగొట్టినటువంటి చరిత్ర కూడా గతంలో ఉంది. వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళ్తే, పరిశీలించడానికి వెళ్తే అక్కడ కూడా దాడి చేసి మరి పరిశీలించకుండా అడ్డుకున్న చరిత్ర కూడా ఉన్నది. మరి ఆ చరిత్ర కంటే నిన్న జరిగింది మేము సమర్థించడం లేదు, జరిగిన దాడిని. కానీ కౌశిక్ రెడ్డి వల్లనే ఈ యొక్క న్యూసెన్స్ కరీంనగర్ నగర ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి మేము ఇష్టంగా తెలియదలుచుకున్నాం. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ చొప్పదండి మండలం అర్నకొండలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే చేతికందిన పంటలు అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతును మోసం చేస్తే ఊరుకోమని రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. నేతల మాటల యుద్ధంతో రణరంగంగా మారిన కరీంనగర్లో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు సాగిన మాటల యుద్ధంతో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేసి విధ్వంసానికి పాల్పడిన నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేలు, ఎంపీ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించి నిరసన ఆందోళనకు చెక్ పెడుతున్నారు. ఇప్పటికే దాడితో విధ్వంసానికి పాల్పడిన 13 మంది బీజేపీ కార్యకర్తలపై పోలీసులు 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విధ్వంసానికి కారణమైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసి విధ్వంసాన్ని సృష్టించడంతో బీజేపీ డిఫెన్స్లో పడిపోగా రేపు కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది. నగర బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు కోరారు. నగర బంద్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలపై బంద్కు పిలుపునిస్తే బాగుంటుంది, కానీ రాజకీయపరమైన విమర్శలతో దాడులు చేసి బంద్కు పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. బంద్లు బీజేపీ సైతం వ్యతిరేకిస్తూ బంద్ను విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ పునః ఆలోచనలో పడి శాంతియుతంగా నిరసన ఆందోళన కొనసాగించే పనిలో బీఆర్ఎస్ నిమగ్నమైంది. ప్రజలు ఇబ్బంది పడకుండా నిరసన ఆందోళన శృతిమించకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కరీంనగర్లో జరిగిన ఘటనపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని బీజేపీ నాయకులు ఆరోపించారు. కరీంనగర్లో మాజీ ఎంపీ వెంకటేష్ నేత, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ దాడుల సంస్కృతి బీజేపీది కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. ప్రభుత్వ నిధులతో కట్టిన క్యాంప్ ఆఫీసులో అభివృద్ధి గురించి మాట్లాడాలని సూచించారు. అందుకు భిన్నంగా బూతులు తిడుతూ వ్యక్తిత్వ హవనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ప్రభుత్వ పైసలతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై మాట్లాడలే తప్ప కేంద్ర మంత్రి అనే గౌరవం లేకుండా అసభ్య పదజాలంతో నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ నీచ రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు.
బీజేపీ కార్యకర్తల కరీంనగర్ ప్రజల మంచితనాన్ని సహనాన్ని చేతగానితనంగా చూస్తూ ఊరుకోవాలన్నారు. అసలు ఈ వివాదానికి మూల కారకుడు కేటీఆర్ కాదని ప్రశ్నించారు. ప్రాంతిశీకుల భూముల వ్యవహారంలో సీఎంతో బండి సంజయ్ కుమ్మక్కయ్యారని, ఆధారాలను బయటపెడతామని అడ్డగోలు ఆరోపణలు చేసింది కేటీఆర్ కాదన్నారు. 48 గంటల్లో ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తే తోకముడిచి ఆధారాలు లేకపోవడంతో ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకు బీఆర్ఎస్ చెంచాలతో బూతులు తిట్టిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుందని ఆరోపించారు. గురువు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం కోసం, ధర్మం కోసం చిన్నప్పటి నుండి, బాల్యం నుండి కష్టపడుతూ ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఏబీవీపీ కార్యకర్తగా ప్రజా సమస్యలపై రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ గూండాల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కరీంనగర్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ వేములవాడ తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి తెలంగాణ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. బీజేపీ గూండాలారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ను బీజేపీ గూండాలు చంపే ప్రయత్నం చేశారని, కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని, కరీంనగర్ పట్టణ నడిబొడ్డున గంతో దొంగతనాలు జరుగుతున్నా అక్కడి కేంద్ర సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎమ్మెల్యే స్థాయి నాయకులకే రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై రాజకీయ చర్చలు జరగాలి కానీ భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంతో పాటు క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు పావని గౌడ్పై దాడి చేసేందుకు ప్రయత్నించినా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏం చేస్తున్నారు మరి వీరి విధి విధానాలు? ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడలేదు. మరి ఈ యొక్క బండి సంజయ్ అనే వ్యక్తి కాంగ్రెస్కు బీటింగ్గా ఉంటుందని చెప్పి మరి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. మరి వారు మాట్లాడిన దానిలో 100% నిజాయితీ ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చింది. ఏ రోజైనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీసిరా మీ ఆధ్వర్యంలో? మరి రాష్ట్ర పిలుపు మేరకు తూతూ మంత్రంగా, నానా మంత్రంగా చేసి తప్పించి మీరు ఏ రోజు కూడా వ్యక్తిగతంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కావచ్చు, కాంగ్రెస్ చేసే అరాచకాల పైన కావచ్చు, కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ఏ రోజు నిలదీసిన పాపం లేదు. కానీ ఒకటే, మా కేటీఆర్ నిలదీయాలి, కేసీఆర్ నిలదీయాలి. కేటీఆర్ను నానా బూతులు తిడుతూ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా నగరంలోని మార్కెట్ రోడ్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కూరగాయల వర్తకులకు, స్థానికులకు అల్పాహారాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా పొన్నం అనిల్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్తో పాటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంలో అందరం కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఈ జన్మదిన వేడుకల ప్రారంభం ఇక్కడ వెంకటేశ్వర గంగుల కమలాకరణ గారికి అత్యంత ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఇక్కడ ఉన్న వారందరూ కూడా అల్పాహార వితరణ కార్యక్రమం చేసి వారి జన్మదిన వేడుకలు ప్రారంభం చేసి ఉన్నాము. ఈరోజు సాయంత్రం వరకు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాం. వారు రాజకీయంగా ఇంకా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా నేడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల 26వ తారీఖున తన కుమారుడు గంగుల హరిహరన్ సాయి వివాహం జరిగిందని, కుమారుడు, కోడలతో పాటు కుటుంబ సభ్యులందరం స్వామివారి దర్శనం కోసం తిరుమలకు రావడం జరిగిందన్నారు. ఆ స్వామివారి కృపా కటాక్షాలు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన, పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. పశు పోషణపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్.
కరీంనగర్ జిల్లాలో రోడెక్కిన రైతులు ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో. బీఆర్ఎస్ బంద్కు కరీంనగర్ ప్రజలకు ఏం సంబంధం ఉంది? కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మేయర్ సునీల్ రావు ప్రశ్న. కుటుంబ సమేతంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.